హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుగుణ్ కుమార్. మీరు చూస్తున్నారు సుగుణ్ టెక్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 6కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే మన ఛానల్ 100 అబోవ్ సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అయింది. సో ఇదే చేస్తూ 500 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఇక న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఐటెల్ S24. ఈ మొబైల్ మనకి April 28న అమెజాన్లో అయితే సేల్కి తీసుకొచ్చింది. ఈ మొబైల్ ఫస్ట్ సేల్లో కొన్న వారికి ఐటెల్ SW వాచ్ అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. సో దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇది ఫస్ట్ 500 మెంబర్స్ ఎవరైతే కొంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఫస్ట్ సేల్లో ఫ్రీగా ఇస్తారనమాట. ఇంకా దీని ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్కి వస్తే 8GB 128GB వచ్చేసి మనకి 11,000 ఉంది దీని ప్రైజు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 90Hz రీఫ్రెష్ రేట్తో 6.6 ఇంచ్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇక డిస్ప్లేలో పంచ్ హోల్ డిస్ప్లే ఉంటుంది అనమాట. పైన టాప్లో మనకి పంచ్ హోల్లో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో అక్కడే మనకి డైనామిక్ బార్ అయితే ఉంటుందన్నమాట. ఈ డైనామిక్ బార్కి మనకి నోటిఫికేషన్స్ అయితే వస్తే మనకి ఆ డైనామిక్ బార్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఛార్జింగ్ పెట్టినా కానీ, కాల్స్ మాట్లాడుతూ ఉన్నా, ఎన్ని మినిట్స్ మనం కాల్ మాట్లాడాము అనేది, బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది అక్కడ డైనామిక్ ఐలాండ్లో అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో 5000 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. 40 మినిట్స్ ఛార్జ్ చేస్తే 15% ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB + 8GB ర్యామ్ ఉంటుందన్నమాట. ఎక్స్టర్నల్ స్టోరేజ్ వచ్చేసి మనకి 128GB ఉంటుంది. ఇంకో వేరియేషన్ 4GB 128GB + 8GB 250GB వేరియంట్స్ కూడా దీంట్లో తీసుకొస్తారనమాట. మనకు ప్రస్తుతం సేల్లో ఉన్నది 8GB 128GB. ఇదైతే మనకి అమెజాన్లో సేల్కి ఉంది. ఇంకా ఇందులో డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి అనమాట. ఇంప్రూవ్డ్ సౌండ్ క్వాలిటీ ఉంటుందని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అనమాట. HD సెన్సార్తో ఉంటుందని చెప్తున్నారు. దీన్ని యూజ్ చేసి 3x వరకు జూమ్ చేసినా కానీ మంచి షార్ప్ పిక్చర్స్ అయితే వస్తాయని చెప్తున్నారు. దీని అపర్చర్ వచ్చేసి 1.6 ఉంటుందన్నమాట. అలాగే ఇందులో కలర్ చేంజింగ్ టెక్నాలజీ తీసుకొచ్చామని చెప్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి రైట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా, దానికి బాటంలో ఉంటుందన్నమాట ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇంకా దీని స్టైలిష్ విషయానికి వస్తే 8.3 mm దీని థిక్నెస్ ఉంటుంది. 192 grams అయితే ఈ ఫోన్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. మనకి మల్టీ కలర్స్లో కూడా తీసుకొచ్చారు దీన్ని, బ్లాక్, ఇంకా వైట్, ఇంకా లైట్ బ్లూ కలర్. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే హీలియో G91 ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. AnTuTu స్కోర్ వచ్చేసి 260K+ స్కోర్ అయితే చేసిందని చెప్తున్నారు. దీని కనెక్టివిటీ విషయానికి వస్తే 4Gకి అయితే ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్, నానో సిమ్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. 2 సిమ్స్ మనకి 4G LTEకి అయితే సపోర్ట్ చేస్తాయి. ఇక బాక్స్లో వచ్చే కంటెంట్ గురించి మాట్లాడినట్టయితే మనకి ఛార్జింగ్ కేబుల్ ప్లస్ ఛార్జర్ అడాప్టర్తో పాటు బ్యాక్ సైడ్ కేస్ కూడా ఇస్తున్నారనమాట. ప్లస్ ఇంకా హెడ్సెట్ కూడా ఇస్తున్నారనమాట. బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఏం మిస్ కాలేదు. ఇక OS విషయానికి వస్తే అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 13 OS అయితే దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి Redmi Note 13 Pro Plus. ఈ మొబైల్ వరల్డ్ ఛాంపియన్ ఎడిషన్గా April 30న ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్తో పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారనమాట. దీని సందర్భంగా వీళ్ళు అప్కమింగ్ లిమిటెడ్ ఎడిషన్తో ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారనమాట. అర్జెంటీనాకి సంబంధించిన టీమ్ జెర్సీ ఏదైతే ఉందో ఆ జెర్సీ కలర్లో ఈ మొబైల్ని అయితే రీబిల్డ్ చేసామని చెప్తున్నారు. బ్లూ ఇంకా వైట్ కలర్ డిజైన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా చుట్టూ కూడా మనకి గోల్డ్ రింగ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే రైట్ సైడ్ AFA లోగోతో పాటు అర్జెంటీనాకి సంబంధించిన లోగో అయితే ఈ ఫోన్లో అయితే ఉండబోతుంది. ఇది April 30వ తారీఖున సేల్కి తీసుకురాబోతున్నారు. అఫీషియల్ MI వెబ్సైట్లో అయితే దీన్ని సేల్ తీసుకురాబోతున్నారు అనమాట. ఇక దీని స్పెసిఫికేషన్కి వస్తే MediaTek Dimensity 7200 ఈ ప్రాసెసర్ అయితే దీంట్లో ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే 20Hz రీఫ్రెష్ రేట్తో 6.67 ఇంచ్ OLED డిస్ప్లే అయితే దీంట్లో ఉంటుందన్నమాట. ఇక OS విషయానికి వస్తే Android వర్షన్ 13 OS ఉంటుంది. MIUI 14 UI అయితే దీంట్లో ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే ప్రైమరీ కెమెరా వచ్చేసి 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అలాగే సెకండరీ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుందన్నమాట. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్తో కూడిన కెమెరా కూడా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 12GB 250GB ఈ వేరియంట్ 36 నుంచి 40,000 ఉంటుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ న్యూస్ Realme C65. ఈ మొబైల్ మనకి అన్ని కామర్స్ వెబ్సైట్లో ఇంకా ఆఫ్లైన్లో కూడా సేల్కి అయితే తీసుకొచ్చారనమాట. ఇక దీని ప్రైస్ ఇంకా స్పెసిఫికేషన్కి వస్తే ఇది 3 వేరియంట్స్లో తీసుకొచ్చారు. 4GB 64GB ఇంటర్నల్ మెమరీ ఉన్న మొబైల్ వచ్చేసి మనకి 10,500 ఉంది. 4GB 128GB ఈ వేరియంట్ వచ్చేసి 11,500 ఉంది.
6GB 128GB ఈ వేరియంట్ వచ్చేసి 12,500 ఉంది. ఇక వీటి స్పెక్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఈ ప్రాసెసర్ అయితే ఇందులో ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక దీంట్లో బ్యాటరీ 5000 mAh బ్యాటరీ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. డిస్ప్లే టైప్ వచ్చేసి IPS LCD డిస్ప్లే ఉంటుందన్నమాట. రిఫ్రెష్ రేట్ వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే డిస్ప్లేలో ఉంటుందన్నమాట. 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే దీంట్లో ఉంటుంది. చిప్సెట్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుందన్నమాట. CPU వచ్చేసి ఆక్టా కోర్ 2.4 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ర్యామ్ టైప్ వచ్చేసి LPDDR4X ర్యామ్ అయితే దీంట్లో ఉంటుందన్నమాట. IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ సర్టిఫికేట్ అయితే పొందింది. బ్యాక్ సైడ్ డ్యూల్ కెమెరా సెటప్ ఉంటుందన్నమాట. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్. ఇక ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది. 8 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంటుందన్నమాట. ఇక ఇందులో డ్యూల్ వీడియో రికార్డింగ్ ఫీచర్ అయితే దీంట్లో ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసి 1080p వీడియో 30 frames/second వీడియో రికార్డ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసి 720 30 frames/second అయితే వీడియో ఫ్రంట్ కెమెరాతో రికార్డ్ చేయొచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మనకి ఇది Type-C పోర్ట్తో అయితే వస్తుంది అనమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసి మనకి సైడ్ ఉంటుందన్నమాట. ఇక సెన్సార్ విషయానికి వస్తే లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, కంపస్, ఇంకా జైరో సెన్సార్స్ అయితే దీంట్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ నుండి వాట్సాప్ మనకి సెక్యూరిటీ పర్పస్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఇస్తుందన్నమాట. ఎన్క్రిప్షన్ ఫీచర్ అయితే ఉంది. సో దీన్ని మనకి 2002 ఆర్టికల్ ప్రకారం దీన్ని రద్దు చేయాలి, ఈ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఆపాలని మన ఇండియా గవర్నమెంట్ ఎప్పుడైనా కానీ దాని మీద యాక్షన్ తీసుకుంటే, సో వాట్సాప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అవసరమైతే ఇండియాలో వాట్సాప్ని ఆపేస్తామని కూడా చెప్తున్నారు. ఇది ఎందుకు వీళ్ళు అలా చెప్తున్నారంటే ఎవరైతే వాట్సాప్ యూజర్స్ ఉన్నారో వాళ్ళని సెక్యూరిటీ పరంగా సేఫ్ సైడ్లో ఉంచడానికి యూజర్స్ సెక్యూరిటీ పర్పస్ మీద వీళ్ళు ఈ ఫీచర్ అయితే ఎనేబుల్ చేసామని చెప్తున్నారు. ఈ ఫీచర్ని కనుక మన ఇండియన్ గవర్నమెంట్ ఆపాలని చెప్తే కావాలంటే ఇండియాలో వాట్సాప్ సర్వీసులు నిలిపేస్తామని వాట్సాప్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇవి ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను.